ఈ కమిటీ నుండి వేరై సవరించిన గ్రీకు ప్రతి ఆధారంగా సొంతంగా క్రొత్త నిబంధనను అనువదించి 1856 సంవత్సరంలో ప్రచురించారు. ఈ అనువాదాన్నే మద్రాస్ ఆక్సిలరీ వారు 1860లో ప్రచురించారు. పాత క్రొత్త నిబంధనలను కలిపి 1857 సంవత్సరంలో మద్రాస్ ఆక్సిలరీ వారు ప్రచురించిన సంకలనమే తొలి తెలుగు బైబిల్. తెలుగు క్రైస్తవ ఆదికవి చౌదరి పురుషోత్తము క్రొత్త నిబంధన అనువాదంలో ఎస్. వార్ట్ల, జాన్ హే అనేవారికి తన సహాయ సహకారాలను అందించాడు. చౌదరి పురుషోత్తము వ్రాసిన క్రైస్తవ గీతాలు తెలుగు క్రైస్తవ లోకానికి ప్రశస్తమైన ఆణిముత్యాలు. ప్రాచీన హెబ్రీ, గ్రీకు ప్రతుల ఆధారంగా అనువదించిన తెలుగు బైబిల్ సవరణ కార్యక్రమంలో జాన్ హేకు సహాయం చేయడానికి 1865 సంవత్సరంలో బైబిల్ సొసైటీ మద్రాస్ ఆక్సిలరీ వారు ఒక కమిటీని నియమించారు. జాన్ హే తెలుగు అనువాదానికి సంబంధించిన నియమావళిని, క్రైస్తవ వేదాంత అంత్య ప్రత్యయాలను, పదజాలాన్ని సమీక్షించి వీటిని 1874 సంవత్సరంలో ప్రచురించిన బైబిల్ ఆదికాండము గ్రంథ పీఠికలో చేర్చాడు. ఆ తర్వాత 1878 సంవత్సరంలో సవరించిన క్రొత్త నిబంధనను ప్రచురించారు. 1882 సంవత్సరంలో బైబిల్ సొసైటీ వారికి లండన్ మిషనరీ సొసైటీకి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం హే ముఖ్య సవరణాధికారిగా తన పూర్తి సేవలను బైబిల్ సొసైటీకి అందించాడు. 1884 సంవత్సరంలో సవరించిన బైబిల్ విడుదల అయ్యింది. దాదాపు 25 ఏండ్లు తన శక్తిని, సమయాన్ని తెలుగు బైబిల్ అనువాదానికి వెచ్చించి అహర్నిశలు శ్రమించిన హే 1891 సంవత్సరంలో మరణించాడు. ఆ తర్వాత కూడా బైబిల్ అనువాదం, సవరణ కొనసాగాయి. ఆ తర్వాత అప్పటి వరకు ముద్రితమైన బైబిల్ అనువాదాలను సవరించాలనే నిర్ణయాన్ని అనుసరించి 1904 సంవత్సరంలో ఆద్యంతాలు ఒకే శైలిలో ఉండేలాగా అనువాదాలన్నిటినీ సవరించి సరికొత్త బైబిల్ను విడుదల చేశారు. అనంతరం మళ్ళీ సవరణతో కూడిన ప్రతిని తయారు చేయడంలో చర్చ్ మిషనరీ సొసైటీకి చెందిన డి. అనంతం, బి. సేనయ్య అనేవారు